ఇప్పుడు పిఠాపురం నుంచి వంగ గీత గారు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయబోతున్నారు. గీత గారి మీద పవన్ కళ్యాణ్ గారు గెలవలేక ఇలా సినిమా వాళ్ళ మొత్తాన్ని తీసుకొచ్చి ప్రచారం జరిపిస్తున్నారని చెప్పేసి అంటున్నారు. నమస్కారం అండి. నేను రాయలసీమ నుంచి వచ్చాను. ఉమ్మడి కడప జిల్లా వ్యక్తిని. అంటే ఏదైతే మీరు చెప్పిన ఇక్కడ జబర్దస్త్ ఆర్టిస్టులు కావచ్చు, సినిమా యాక్టర్లు కావచ్చు తీసుకొచ్చి ప్రచారం చేస్తున్నారని చెప్తున్నారే. ఎక్కడో మిథున్ రెడ్డి గారు పొంగనూరు ఏమంటే మా రాజంపేట ఎంపీ ఆయన, మాది కూడా రాజంపేట కాన్స్టిట్యూషన్ అంటే రైల్వే కోడరు మాది. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇన్ఛార్జి బాధ్యతలు తీసుకొని ఆయన ఇక్కడ పనిచేస్తున్నాడు. ప్రతి మండలానికి కూడా మంచి ఒక మంత్రిని వాళ్ళని ప్రతి ఒక్కరిని తీసుకొని వచ్చి ఈరోజు పనిచేస్తున్నారు. వాళ్ళకు దమ్మ ధైర్యం లేక, ఏదంటే మా లాంగ్వేజ్లో చెప్తున్నాను, కడప జిల్లా లాంగ్వేజ్, వాళ్ళకి దమ్మ ధైర్యం లేకనే ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి ప్రతి మండలంలో ఒక ఇన్ఛార్జిని పెట్టుకొని ఆయన ఓడియాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు. ఎన్ని కుయుక్తులు చెందిన ఇక్కడుండే ప్రజానికానికి మేము ఇప్పుడే ఈరోజు వచ్చాము, అక్కడి నుంచి రైల్వే కోడర్ నుంచి వచ్చామండి. మేము ఇక్కడ లోకల్గా ఉండే వాళ్ళని కూడా కలుస్తున్నాము. వాళ్ళు చెప్పేది ఏంటంటే ఫీడ్బ్యాక్ చాలా బాగుందండి. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పిఠాపురం అనేది ఎవరికీ తెలియంది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి కూడా పిఠాపురం అనేది ఎక్కడుండేది అనేది ప్రతి ఒక్కరు కూడా ఎత్తుకుంటూ వస్తున్నారండి. అదే ఆయన ఇక్కడ గెలిస్తే మా పిఠాపురం రూపురేఖలే మారిపోతాయి, ఇక్కడ ఇది ఒక టూరిజంగా అయిపోతుంది అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తున్నారు. నిజంగా పిఠాపురంలో ఆయన ఎంచుకున్నప్పుడే పిఠాపురం ఆయన ఖచ్చితంగా మంచి మెజార్టీతో గెలిచిపోయినాడని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. కాబట్టి నామకే వాస్తిగా మన ఏదైతే ఒకే సామాజిక వర్గం నుంచి పోటీ పెడితే ఏదో ఓట్లు చేల్చొచ్చు, గెలవచ్చు అని చెప్పి మన కుయుక్తులు బన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంత తప్ప ఇక్కడ పవన్ కళ్యాణ్ ఓడించేదానికి ఎలాంటి ఆయనకు ఆస్కారం లేదండి. నిజంగా అలాంటి మహోన్నతమైన వ్యక్తి కోసం మేము ఎక్కడో గల్ఫ్ దేశాల్లో పనిచేసుకుంటూ అక్కడి నుంచి ఈరోజు ఇక్కడికి వచ్చి జనసేనకు ఓటేయాలని చెప్పి మేమంతా ఎన్ఆర్ఐస్ అందరం కూడా దాదాపు మా కువైట్ నుంచి 6 దేశాల నుంచి కూడా దాదాపు ఇంచుమించు 600 మంది పైచులకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ₹1 ఆశించకుండా అంత దేశం నుంచి అక్కడి నుంచి లక్షలు ఖర్చు పెట్టుకొని మేము ఇక్కడికి వచ్చామంటే అర్థం చేసుకుంటున్నారు ప్రజలు. అరే అంత దూరం నుంచి ₹1 ఆశించకుండా ఓటు వేయటానికే వచ్చినారంటే ఎంత నిస్వార్థంగా జన సైనికులు ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరికి తెలుసండి. నిజంగా మేము ఒక జన సైనికులు అయినందుకు గర్వంగా మేము చెయ్యెత్తుకొని ఒక పవన్ కళ్యాణ్ గారి వెంట నడుస్తున్నాము. నిజంగా ఆయన ఒక జన సైనికుడిగా మమ్మల్ని తయారు చేశాడు. ఏ దేశం ఎగినా ఎందు కాలేడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్నట్టు మేము అక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి ఎన్నో సభల్లో ఆయన గొప్పతనాన్ని, ఆయన నిజాయితీ గురించి కూడా మేము వివరించడం జరిగిందండి. ఈరోజు నిజంగా నేను రాయలసీమ నుంచి ఇక్కడికి వచ్చానంటే నా వయసు ఇంచుమించి 48 సంవత్సరాలండి. పిఠాపురంకి ఎక్కడ ఉండదో కూడా నాకు తెలియదు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తున్నాడు. నా వంతు వృతాభక్తిగా ఒక్కరోజైనా ఇక్కడ ప్రచారం చేయాలని చెప్పి వచ్చానండి. నిజంగా అండి ఆయన వ్యక్తిత్వం ఎంత గొప్పదో ప్రతి ఒక్కరికి తెలుసు. ఎవరు ఏమనుకున్నా ఏది అయినా కానీ రాబోయేది కూటమి, మన అభ్యర్థులు అందరూ గెలుస్తారు, కూటమి ప్రభుత్వం ఏర్పడుతుంది. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు, జై హింద్.